ఈ రోజే లాస్ట్ డే ఈ ఊర్లో, రేపు వెళ్ళిపోవాలి. మన ఇల్లు రెడీ అయిపోయిందట, అందుకే మంచి ప్లేస్ కి వెళ్తున్నాం. పైకి టెంపుల్ లా కనిపిస్తుంది కానీ లోపలికి వస్తే పెద్ద గుహ ఉంది, అందులో దుర్గమ్మ వారు. చాలా జాగ్రత్త చూసుకోండి, షార్ప్ గా ఉన్నాయి పైన ఎడ్జెస్. ఈ ఎప్పుడు ఏర్పడిన గుహలో గానీ ఆ మిడిల్ లో పెద్ద కన్నం ఉంది గుహలో. కానీ చూడటానికి మన భద్రకాళి అమ్మవారిలో ఉంటారు. మొత్తం 1000 చేతులు, ఇంకా చేతుల్లో కళ్ళు, 1000 కళ్ళు, చుట్టూ స్తంభాల మీద డ్రాగన్స్ తో మొత్తం అంతా టేక్ తో తయారు చేసిందంట. ఏ బోలో గణేష్ మహారాజ్ కి జై. మంచి ముహూర్తం ఏటో లాటరీలు తెక్కునేస్తున్నారు జనాలు. మన లక్ గురించి మనకు తెలిసి ముందే వద్దులే లాటరీ లాంటి సాహసాలు, డబ్బులు వేస్ట్ అనేసి. ఇక్కడ ఏదో పెద్ద చక్రం ఉంది, డబ్బులు చెట్లకు కాస్తాయంటే ఏటా అనుకునే దాన్ని. బట్ డ్రెస్ బాగా కనిపిస్తుంది షాన్ నీకు. జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటది కదా, కోల్ ముందు ఏదో అమ్ముతున్నారు స్నాక్స్ గా, పకోడీల్లో ఉన్నాయి చూస్తుంటుంటే. ఉల్లిపాయ పకోడీ అమ్ముతున్నారు. మనం థాయ్ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉన్నాయి కొన్ని. గర్ల్స్ కేమో ఈ టెంపుల్ కి వచ్చినప్పుడు మనోడికి అందకపోతే అక్క ఇక్కడ కొబ్బరికాయలు, అట్టిపళ్ళు ఉండవు, మామూలుగా ఊదత్తులను ఇంకా ఫ్లవర్స్ ఇస్తున్నారు అనమాట. తాయోలు ఎందుకు పెడతారో అర్థం కాదు ఈ కోడిపుంజు బొమ్మలు. ఈ గుడి పేరు వాట్ థామ్ ఫువా. మా ఏజెంట్ కాల్ చేశారు, బ్యాంకాక్ లో ఇల్లు రెడీ అయిపోయింది, ఎప్పుడు వస్తారని. మోస్ట్లీ రేపే బ్యాంకాక్ బయలుదేరిపోదాం అనుకుంటున్నాం. ఇక్కడ నుండి ఒక అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాము, భద్రకాళి అమ్మవారు అనమాట. చాలా బాగుంటదంట, మంచి చూడాల్సిన టెంపుల్ అంటున్నారు. వర్షం పెద్ద అయిపోద్దాం. ఎన్ని కిలోమీటర్లు అండి ఇక్కడ నుంచి? వర్షం పడిపోతుంది, చినుకులు రాలుతున్నాయి. 10 కిలోమీటర్లే అంటే వెళ్ళిపోతాం ఈజీగా. వైప్ చేయండి, నన్ను కనిపించట్లేదు. ఇగో కొండ ఎక్కుతున్నాము, ఘాటి ఎక్కినట్టుంది మొత్తం చూస్తుంటుంటే. పెద్ద అడవిలా ఉంది చుట్టూను. వర్షం తగ్గింది లక్కీగానా. బ్యాంకాక్ సిటీలోని అస్సలు ఇలా ఎంజాయ్ చేయలేము. పొల్యూషన్ అంటే పొల్యూషన్ మామూలుగా ఉండదు. ఈ ప్లేస్కి అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదులేండి, అంతకుముందు వచ్చినప్పుడు కూడా. అక్కడ ఎంట్రన్స్ చూడండి, బుద్ధుని విగ్రహం చిన్నది. మన వైపు అరకు బొర్రా కేవ్స్ లాగా ఇక్కడ కూడా ఒక పెద్ద గుహ ఉందంట. ఇప్పుడు పిల్లలతో కలిసి సరదాగా గుహలోకి వెళ్ళడానికి వెళ్తున్నాము. ఆ లోపల తాయ్ వాళ్ళు పూజలు పునస్కారాలు చక్కగా చేసుకుంటారట. సేమో టెంపుల్ దగ్గరికి ఇక్కడ వరుసగా భలే ఉంది చూడడానికి. బానే ఉన్నాయి, వ్యాన్లు విని బానే వస్తున్నట్టున్నారు. మరి లోకల్ పీపుల్ టూరిస్ట్ తెలియదు కానీ అబ్బా స్లీపింగ్ బుద్ధ అసలు అద్భుతం. ఇక్కడ కూడా అసలు చూడండి ఎదవా కట్టారో. ఈ తాయలు ఏం పెట్టి కడతారో కానీ ఎండకి ఎండుతాయి, వానకు తడుస్తాయి, కానీ చెక్కు చెదరం ఎక్కడానా. కానీ ఇలాగా కొండ ప్రాంతాల్లో ఆలయాలు మాత్రం గొప్ప అందం కనిపిస్తాయి. గుడి ముందు విశాలంగా ఉందని ఇక్కడ ఎక్కడో పెట్టకూడదు, కారు పక్క ఎక్కడో వెళ్ళాలంటే కార్ పార్క్ చేయడానికి. లేదు తేకండి, ఇక్కడే ఉంచండి. మంచి బ్రైట్ గా ఇటుక రంగులో ఉంది మొత్తం ఇదంతా టెంపుల్ అంతానా. ప్రాంగణం అంతా చాలా బాగుంది అసలు. ఈ గుడి పేరు వాట్ థామ్ ఫువా. ఇప్పటికెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. మంచి మేరాట్తో మెలమెల మెరిసిపోతుంది. చాలా మంది ఉన్నారు. చెప్పులు మాత్రం ఖచ్చితంగా బయటిప్పేసి వెళ్ళాలి లోపలికి. గుండి ఈ ఆలయం లోపల పెద్ద గుహ ఉంటది. ఇదంతా చైనీస్ స్టైల్ ఆర్కిటెక్చరే మొత్తం. మెటీరియల్ ఏటో గానీ అసలు చూడండి, ఎండకి ఎండకుండా వర్షానికి పాడవకుండా రాయిలాగా ఉంది. కుండలు అంటే బంకమట్టి కదా, అలాగే ఉంది గట్టిగా. అనా ఇంత చేయడానికే చెప్పుకోవాలి కదా అసలు, ఇంత డీటెయిల్డ్ డిజైన్. మొత్తం ఈ ఆర్కిటెక్చర్ అంతా మేర్ ఆర్ట్ అంటున్నారు. కానీ మంచి కొండల మధ్యలో కట్టారనమాట. ఇంకా అందుకే అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది అండ్ బాగా కనిపిస్తుంది టెంపుల్ అయితే. మనకి హైదరాబాద్ లో జగన్నాథ స్వామి టెంపుల్ ఉంటది కదా, అది కొంచెం అలాగే కనిపిస్తుంది టెంపుల్ కూడా. ఈయన ఎవరో కింగ్ అనుకుంటాను, చక్రవర్తిలో ఉన్నారు. ఇక ఇక్కడ అంతా మొత్తం కోడిపుంజులతో ఉంది. మొత్తం చుట్టూ చిన్న చిన్నవి బొమ్మలు భలే సర్దారు అసలు. తాయోలు ఎందుకు పెడతారో అర్థం కాదు ఈ కోడిపుంజు బొమ్మలు. అక్కడ ఏదో శివలింగంలా కనిపిస్తుంది. ఏంటమ్మా? చాలా బుద్ధస్ ఉన్నాయి కానీ పక్కన. ఎక్కడ? అక్కడ. ఇప్పుడు ఈ బుద్ధ నీకు ఏమనిపిస్తుంది చూస్తుంటే చెప్పు. ఏంటి? శివుడిలాగా. ఇటుపక్క తిరిగి చెప్పు. శివుడిలాగా. ఇంకా ఇంకెలా కనిపిస్తుంది? లక్ష్మి. ఇంకా గాయత్రి. అందరూ కూర్చునే దేవుళ్ళు అందరి పేర్లు చెప్తున్నాడు. మోస్ట్లీ శివుడు మనకి ఎప్పుడు కూర్చొని కనిపిస్తారు కదా. ఇంకా లక్ష్మీదేవి, సరస్వతి, అదే ఇంకెవరమ్మా అన్నావు? గాయత్రి దేవ. అలా కనిపిస్తున్నారంట బుద్ధుడు. ఈశానమ్మ చూడగానే ఏం కోరుకున్నావు దేవుణ్ణి? బుద్ధుని ఏం కోరుకున్నావు చెప్పు. అలా దండం పెట్టుకొని అది ఏం కోరుకోలేదా? బాగా చదువుకోవాలి, ఇంకా పోలీస్ అవ్వాలనా? అబ్బో ఎంత ఇదో నీకు. గట్టి కోరుకో అయిపోతావులే. విగ్రహాలు బాగా పెట్టారు బుద్ధుని నడుస్తున్నట్టు. అలా లోపలికి వెళ్ళి చూద్దాము. మన వాళ్ళు కేకేసేస్తున్నారు అక్కడి నుంచి. చాలా మంది జనం ఉన్నారు, ఎప్పుడు రష్ గా ఉంటదేమో ఈ కోవుల. పద ఈశాన్ దా, డాడీ వెనకలు వెళ్ళిపోదా. లోపలికి ఎంటర్ అవుతున్నాము, ఎలా ఉంటుందో చూడాలి. ఈ ప్రాంగణంలో ఎక్కడ సిగరెట్స్ నాట్ అలౌడ్. అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా, ఇంక అందుకే కాషన్ బోర్డ్స్ పెడతారనమాట. దొరికితే మాత్రం ఫైన్ గట్టి వేస్తారు.
ఈవిడ ఎవరో రెండు పిల్లలు చూడండి ఎంత బాగున్నాయి. అక్కడెక్కడో నించున్నవాడికి ఇక్కడ నుంచి ఫోటో తీస్తున్నారు. ఫోటోగ్రఫీ స్కిల్స్ మామూలుగా ఉండవు మన వాళ్ళకి. ఇక్కడ వెళ్ళడానికి ఒకటే దారి, అందరూ తిరిగి రావడానికి కూడా ఇదే దారి. ఈ మామగారు వేసుకున్న బ్యాగ్ ఎంత బాగుందో. చిన్న చిన్న నెక్కర్లు స్లీవ్లెస్లు వేసుకోకూడదని బయట రాశారు. ఇంకా అందుకే మోస్ట్లీ అందరూ ప్యాంట్ షర్ట్లలో కనిపిస్తున్నారు. ఇలా చిన్న చిన్న పిల్లలకి అంత పెద్ద పట్టించుకోవట్లేండి. అసలు ఇక్కడ థాయిలాండ్లో ఏజ్డ్ పీపుల్ అయినా ఎంత హుషారుగా తిరుగుతారో. మన అమ్మమ్మలు నానమ్మలు మాత్రం చక్కగా చిల్డ్గా రిలాక్స్డ్గా ఇంట్లోనే ఉండడానికి నచ్చుతారు. ఇంకోండి ఇక్కడ గోడ కానుకొని చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి కదా, బుద్ధ విగ్రహాలు. ఇది ఏంటి కొంచెం పెచ్చులో ఉందనుకుంటున్నారేమో. ఈ స్టాట్యూ మీద కనపడుతున్న చిన్న చిన్న స్టిక్కర్స్ ఉన్నాయి కదా, వీటిని గోల్డెన్ లీవ్స్ అంటారు. మనం కూడా ఇవి తెచ్చి ఇలా బుద్ధ స్టాట్యూకి అంటించవచ్చు. మనకు అక్కడ కొబ్బరికాయ అట్టుపళ్ళు అమ్మినట్టు ఇక్కడ ఈ స్టిక్కర్లు కూడా అమ్ముతారు. ఇలా అన్ని బుద్ధ స్టాట్యూస్కి అతికించవచ్చు. పాదాల వరకు అంటించారు. అలా పైన సీలింగ్ చూడండి, గ్యాప్స్ భలే పెట్టారు. బయట నుండి సన్లైట్ డైరెక్ట్ గా బుద్ధ మీద పడినట్టు. అంతకుముందు ఈ గుహ ఒకటే ఉండేదట. ఇక్కడ ఈ 4 స్తంభాలు దాటిపోతే ఇంక డైరెక్ట్ గుహలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు వరకు చూసిన వాటిలో కానీ చాలా డిఫరెంట్ గా ఉంది ప్లేస్. బొర్ర గుహలు ఉంటాయి కదా, కొంచెం చూడడానికి అయితే అలాగే అనిపిస్తుంది. ఇంకా మనం ఇలా దిగి ఆ కిందకి వెళ్ళొచ్చు. ఇక్కడ కొబ్బరికాయలు అట్టిపళ్ళు ఉండవు, మామూలుగా ఊదత్తులను ఇంకా ఫ్లవర్స్ ఇస్తున్నారు అనమాట. తీసుకుందాం. ఇక్కడ అమ్మినోళ్ళు డైరెక్ట్ గా చేతికి డబ్బులు తీసుకోవట్లేదు. మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఆ డబ్బులు ఈ హుండీలో వేసేయడమే. అక్కడ వెనక గోడ మీద చీపుర్లు చూడండి ఎలా పెట్టారు. అందరూ మంచిగా సెకలు వేసుకొని జడలు వేసుకొని వచ్చారు. మన బుడ్డోడికి ఇలాంటివి చాలా ఇంట్రెస్ట్. ఈ అగరత్తులు ఎంత వేసి ఎతికిస్తే వెలిగించేద్దామని చూస్తున్నాడు. మెయిన్ మనోడితో భయం ఏంటంటే వెలిగిస్తాడని కాదు, ఎవరికైనా అంటించేస్తాడేమో అని భయం. ఇల్లు దేవుడికి పూజ చేసినప్పుడు అందరూ చూడండి పెడమటాలు వేసుకొని కూర్చున్నారు. అంటే వెనక్కి కాలు పెట్టుకొని కూర్చున్నారు. మన వైపు అయితే అస్సలు కూర్చున్నవారు ఇలాగా. ఈ లోపల ఈ విగ్రహాలన్నీ మొత్తం గోల్డెన్ లిప్స్ తో నిండిపోయి మెరిసిపోతున్నాయి పైన లైటింగ్ కి. ఇది పుల్ల ఉంది కదా, ఈ హార్ట్ సింబల్ వచ్చి ఇది ఈ లీఫ్ వచ్చి పుల్ల ఉంది కదా, దీనికి ఏంటంటే డబ్బులు పెట్టాలన్నమాట మధ్యలో. ఎంతైనా మన ఇష్టమే పెట్టేసి ఇంకా వీటికి దోపాలి ఇలాగా. ఎత్తుకుంటుంది అక్క పైకి పెట్టేశాను పెట్టు. మనోడికి అందకపోతే అక్క. మనోడు పెద్ద కోరికే కోరుకున్నట్టున్నాడు. పుల్ల ఎంత కూర్చున్నా దూరట్లేదంటే. ఈ స్టాట్యూకి మాత్రం చాలా బాగా కనిపిస్తున్నాయి చిన్న చిన్న ఫ్లేక్స్ లాగా. అవి ఏంటంటే కొన్ని ఇంకా గాలి కూడిపోతుంటాయి అనమాట. అవన్నీ కొన్ని కింద పడిపోయి ఇలాగా. పైన పూజ అయిపోయింది. ఇంకా అందుకే అందరం కేవ్లోకి ఎంటర్ అవుతున్నాము. అసలు ఎన్ని వందల సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయో ఇవి. బాబాయ్ ఎంతమంది జనం ఉన్నారో. మామూలుగా అయితే వీక్ డేస్లో ఎంత ఫ్లో ఉండదు, వీకెండ్స్ అయితే కొంచెం రష్గా ఉంటుంది. వీళ్ళందరితో పాటు నెమ్మదిగా వెళ్ళిపోయి ఎక్స్ప్లోర్ చేద్దాం. Нам просто рядом можешь сидеть, присутствовать. Вот как раз таки сейчас к нам целая семья пришла. టూర్ గైడ్ దీని చరిత్రని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు వచ్చిన అందరికి. ఈ ఎప్పుడు ఏర్పడిన గుహలో గానీ ఆ మిడిల్లో పెద్ద కన్నం ఉంది గుహలో. చూద్దాం అసలు పైకి స్కై కనిపిస్తుందేమో. చూద్దాం కేవ్ ని. ఆల్రెడీ షెల్టర్ వేస్తారు పైనుంచి ఏం పడకుండా. ఈ గుహలో అక్కడక్కడ సాధువులు కనిపిస్తున్నారు. తాయ్ మాంగ్స్ కాసేపు కూర్చుంటే ప్రేయర్ చేస్తారు. చూస్తుంది దిగమ్మ మెట్లు. గుహ లోపలైతే ఇలా ఉంది చూడడానికి. మొత్తం కేవ్స్ చాలా బాగున్నాయి. జనాలు అందరూ అలా దిగేసి వస్తున్నారు లోపలికి. అక్కడ ఒక మాంక్ ఉన్నారనమాట. అందరికి అక్కడ ఏదో ప్రార్థన చేస్తున్నారు. ఏడమో కోరుకుంటున్నావా? కోరుకొని మీకు ఎక్కడ వేయాలనిపిస్తే అక్కడ వేయండి ఒక కాయిన్. ఓకేనా? మెట్లు కొన్ని ఇరిగిపోయిన ఉన్నాయి, చూసుకొని దిగండి. ఏంటన్నా వాటర్ పడుతుంది ఇక్కడ. ఓహో అల్లగొండ అక్కడ చిన్న బుద్ధ స్టాట్యూ ఉంది కదా, అక్కడి నుంచి వాటర్ పడుతుంది. ఈ లోపలంతా చాలా బాగా ఆర్గనైజ్ చేశారు, అన్ని నీట్ సర్దారు. ఇక్కడ ప్రతి దగ్గర చిన్న చిన్న హుండీల్లో ఉంటాయి. ఇంకా అందుకే మనోడు కాయిన్స్ ఇచ్చాను కొన్ని. బుడ్డమ్మకు కొంచెం, బుడ్డోడికి కొంచెం. ఇంకా అలా కాయిన్స్ అయినంత వరకు మొత్తం అంతా తిరుగుతారు. బయట ఎంత వేడిగా ఉంది, ఈ గుహలో అంత చల్లగా ఉంది. అందరూ చక్కగా ప్రశాంతం కూర్చొని ప్రార్థనలు చేసుకుంటున్నారు. ఈ గుహలో ఈ నెమళ్ళు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎంత అందం కనిపిస్తుంది అంటే అంత అందం కనిపిస్తుంది. మామూలుగా ఇదంతా ఓపెన్ కేవ్ కదా, అది మాత్రం చాలా ఇరుగ్గా లోపలికి కూడా దిగచ్చు అనమాట. ఇంకా గుహ లోపలికి ఉంది. శనిసంట్రా మధ్యలో దూరద్దు. నేను కరెక్ట్గా ఈ బుద్ధాకి పక్కన ఒక వే ఉంది, ఇందులోంచి దూరుతున్నారు అందరూ. డాడీతో వెళ్ళిపోయాను, నువ్వు అక్కని తీసుకొస్తాను నేను. కార్తీ ఫాస్ట్గా రా. ఇక్కడ ఈ మూల ఒక ఇది చూసి స్టాట్యూని చూసి నిజంగా మాంక్ అనుకున్నాను. వ్యాక్స్ స్టాట్యూలా ఉంది. చూసుకొని దిగమ్మా. కిందంతా కార్పెట్స్ వేస్తారు జారిపోకుండా. అండ్ ఎక్కడికక్కడ ఫోకస్ లైట్స్ ఉన్నాయి. కానీ ఎక్కడ ఒక చెత్త చెదారం అనేది లేదు అసలు. చాలా నీట్గా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. తాయాల గుహల్లో మన విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, దుర్గమ్మ వారి విగ్రహం కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ నుండి వేరే దగ్గరికి వెళ్తాం కదా, అక్కడైతే చాలా పెద్ద కాళీ అవతారం కనిపిస్తుంది. నిజంగా చూడవలసిన ప్లేస్ అంట.
ఈయన అక్కడికి ఎంత బేగా తీసుకెళ్తారా అని చూస్తున్నాను. పదమ్మ కతి గుహలు ఎంత వెళ్తున్నా అంత వస్తున్నాయి అన్నమాట, అంత లోతుకి మూలలు ఉన్నాయి. అసలు చాలా జాగ్రత్త చూసుకోండి, షార్ప్గా ఉన్నాయి పైన ఎడ్జెస్. నెమ్మదిగా చాలా అంటే చాలా బాగుంది అసలు, ఇంట్రెస్టింగ్గా. ఇటుపక్క కూడా వెళ్ళొచ్చు, కాకపోతే ఇంక మేము ఇలా పైకి వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. ఇక్కడికి చాలా మంది టూరిస్టులు టూర్ బస్సుల్లో వస్తుంటారు. ఒకవేళ మీరు సోలో ట్రావెలర్స్ అనుకోండి, మీ దగ్గర బైక్ అయినా కార్ అయినా ఏదో ఒకటి ఉండాలి ఇక్కడ రావడానికి. ఈ పబ్లిక్ బస్సెస్ అవేవి ఉండవు ఇక్కడికి. పర్లేదు, మరీ అంత అలసిపోము, బాగానే తిరగలుగుతాము. పిల్లలు అయితే చక్క పెట్టేశారు. కేవ్స్ చాలా బాగున్నాయి. ఇంకా బయటకు వెళ్ళిపోతున్నాము వేరే టెంపుల్ చూడడానికి. ఇక్కడ థాయ్ టెంపుల్స్లో దర్శనం అయిపోయిన తర్వాత ప్రసాదం అన్న కాన్సెప్టే ఉండదు. ఒకవేళ అలాంటిది ఏమైనా కావాలి అంటే మనం తెచ్చుకొని మనమే తినేయాలి. ఈ ద్వారాలు చూడండి, లోపల మళ్ళీ ద్వారాలు. ఇదంతా లోగిల్లో వచ్చింది. ఎంట్రన్స్ ఆర్చ్ అది, టెంపుల్ ఇది, మధ్యలో లోగిలి. మనం థాయ్ టెంపుల్స్ విజిట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఉన్నాయి కొన్ని. అవేంటంటే ఫుట్వేర్ మాత్రం బయట ఇప్పేయాలి. గర్ల్స్కి ఏమో ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నీస్ దాటి స్కర్ట్స్ లాంటివి ఏమైనా ఉండాలి. స్లీవ్లెస్ కూడా ఉండకూడదు, ఫుల్ స్లీవ్స్ ఉండాలి. ఇంకా ప్రాపర్ డ్రెస్సింగ్ కూడా ఉండాలి. తర్వాత ఏంటంటే మనము విమెన్ ఏంటంటే మాంగ్స్ ని టచ్ చేయకూడదు. మాంగ్స్ కి చాలా దూరంగా ఉండాలి, ఎందుకంటే లోపలికి ఆ గుహల్లో సాధువులు ఉంటారనమాట. సో మనం మాత్రం చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. పొరపాటుని కూడా టచ్ చేయకూడదు. దండం పెట్టడానికని అలాగని ఇలాగని మాంగ్స్ ని ఉత్తునే టచ్ చేయకూడదు. బుద్ధుని విగ్రహాల వైపు కాలు పెట్టుకుని కూర్చోకూడదు, చాలా గట్టిగా పట్టించుకుంటారు ఇక్కడ మాత్రం. మన వైపు గోపురాల మీద రకరకాల శిల్పాలు చెక్కిసి ఉంటాయి కదా, ఇక్కడ గోపురాల మీద చూడండి మొత్తం అన్ని చిన్న బుద్ధుని విగ్రహాలు అవన్నీ బుద్ధులే కూర్చున్నట్టు. ఇంకా ఇది అసలైన మెయిన్ గోపురం ఇది. దీని మీద కూడా వరుసగా బుద్ధుడు విగ్రహాలు. ఇంకా అటుపక్క కూడా అంతే. అసలు అంత చిన్న విగ్రహాలు అసలు ఎంత బాగా చేశారో, చూడడానికి భలే క్యూట్గా ఉన్నాయి. ఇటు పూలు ఎంత లైట్ వెయిట్, గాలికి ఎలా పడిపోతున్నాయి చూడండి. ఫుల్గా ఏదో మంచు పడినట్టే భలే పడుతున్నాయి. కోల్ ముందు ఏదో అమ్ముతున్నారు స్నాక్స్ గా, పకోడీల్లో ఉన్నాయి చూస్తుంటుంటే. ఫ్రైడ్ ఆనియన్స్ అనుకుంటా. ఉల్లిపాయ పకోడీ అమ్ముతున్నారు. నాన్న తీసుకుందామా ఒక ప్యాకెట్? ఉల్లిపాయ పకోడీలా ఉంది. ఇవేటివి బనానా చిప్సా? ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, ఇక్కడ పడుకునే బుద్ధులు ఉంటారనమాట. ఇక్కడికి వచ్చాను. పడుకునే బుద్ధ స్టాట్యూ, రిక్లైనింగ్ బుద్ధ. చక్కగా తలగాడమే పడుకునేట్టున్నారు. బాబు బట్ డ్రెస్ బాగా కనిపిస్తుంది షాన్, నీకు బాగా అమరీది, నీకు పర్ఫెక్ట్ థాయిలా ఉన్నావు. అక్కడ నుండి ఈ ప్లేస్ దగ్గర ఇక్కడ తీసుకొచ్చారు. కాళీమాత అవతారం అని చెప్పాను కదా, ఇక్కడ కూడా అస్సలు ఖాళీ లేదు, ఫుల్ కార్లు. అలా టెంపుల్స్ అన్ని ఇవే స్టైల్లో ఉంటాయి. థాయిలాండ్ లో కూడా చైనీస్ ఎక్కువ కాబట్టి ఇక్కడ కూడా చైనీస్ టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి బాగా. లోపల ఇలా విగ్రహాలు మాత్రం అంతా వుడెన్ విగ్రహాలే. ఈ విగ్రహం మాత్రం చూడడానికి అచ్చం మహంకాళి అమ్మవారిలాగా ఉన్నారు. బోల్డ్ అని చేతులు, కళ్ళు, మంచి టెంపుల్ తీసుకొచ్చారు. ఇంకెక్కడే ఉంది, లోపలికి పద అసలేం చూపిస్తాను అంటున్నారు. చిన్నప్పుడు మా అమ్మగారు డబ్బులు అడిగితే డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తున్నాయి అని అడిగేవారు. ఇక్కడ నిజంగా చెట్లకి కాస్తున్నాయి. దేవుడి దగ్గర పూజారులు ఎవరు కనిపించరు. భక్తులైనా సాధువులైనా ఎవరైనా ఇక్కడ ఇలా దండం పెట్టుకోవాల్సింది. ఇక్కడ ఉండి గుండి కింద నేల ఫ్లోర్ కూడా వుడెన్ ఫ్లోరే. ఇంకో మొత్తం టెంపుల్ సైడ్ వాల్స్ అంతా కూడా వుడ్ లాగే ఉంది. ఆ బస్తాలు ఏంటనుకుంటున్నారు కదా, బియ్యం, రైస్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, ఇవన్నీ మనం కొనుక్కొని దేవుడికి పెట్టడానికి. నూడిల్స్ కూడా అమ్ముతున్నారు, దేవుడికి నైవేద్యంగా నూడిల్స్. ఇలా మనకి కొన్ని టెంపుల్స్ దగ్గర ఇలా రైస్ ప్యాకెట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ ఒక రైస్ ప్యాకెట్ తీసుకుందాం. ఇక్కడ కూడా చేతికి డబ్బులు తీసుకోవట్లేదు, ఈ హుండీలో వేసేయాలి. 100 బాతుల నుండి 1000 బాతుల వరకు ఎంతైనా ఇవ్వచ్చు. మామూలుగా అయితే ఇక్కడ సాధువులకి బట్టలు కూడా అమ్ముతారు, మనం కొనేసి సాధువులకు పెట్టచ్చు అనమాట. కానీ ఇక్కడ ఎక్కడ అవి కనిపించలేదు, లేకపోతే తీసుకునే వాళ్ళం. మా అత్తయ్య మావయ్య ఇద్దరూ లేరు కదా. సో ఇయర్లీ వన్స్ చేయాల్సిన కార్యక్రమాలు మనకి హిందూ సాంప్రదాయం ప్రకారం అయితే ఇండియాలో ఉంటే చక్కగా పండితులను పెట్టి చేయించుకుంటాము. కానీ ఇక్కడ థాయిలాండ్లో మనకు అవన్నీ కుదరవు. ఇంకా అందుకే మన పెద్దవాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ మనం చేయగలిగే విధంగా ఇలా టెంపుల్స్ లో ఏం దొరికితే అది తీసుకొని ఇంక ఇక్కడ ఇలా దానం చేస్తుంటాము. ఈ వుడ్ నిండా ఫుల్ డ్రాగన్సే ఉన్నాయి. ఏదో గడియారం భలే ఉంది అసలు. టైం 2 అయిపోతుంది, 1:10, 1:15 అయిపోతుంది టైము. కుబేరునికి మాత్రం దండం పెట్టుకోవాలి. ఇక్కడ ఏదో పెద్ద చక్రం ఉంది. ఇక్కడ వాజులు పెద్దవి కనిపిస్తున్నాయి. ఈ షిప్ చూడండి ఎంత పెద్ద ఉందో, పెద్ద టైటానిక్ షిప్ లాగా. టచ్ చేయకూడదని పెట్టారు. ఒకప్పుడు ఉండేవేమో, వాటి రెప్లికాస్ ఇలా తయారు చేసినట్టున్నారు. ఏది చూసినా టేకుడ్ అంటున్నారు. మరి ఎన్ని టేక్ చెట్లు ఉన్నాయి కానీ ఇక్కడ చుట్టుపక్కల. ఈయన థాయ్ రాజుగారు, ఇప్పుడున్న రాజుగారు వాళ్ళ తండ్రి. చాలా మంచి ఆయనంట. బయట కుబేరుని ముందు పెద్ద ఉండి ఉంది, పెద్ద అండాలా ఉంది చూడడానికి. మన అమ్మమ్మలు కానీ ఇలాంటి కుండి దొరికిందంటే ఊరగా పెట్టేస్తానంటారు గబగబన. జాడీలా ఉంది. ఇది జస్ట్ అలాగా ఊదెత్తులు తగిలించడానికి అనమాట. దానికి ఒక రిబ్బన్ కూడా కట్టారు. మొత్తం అంతా చెక్కతో చేసిందే. ఆ రిక్లైనింగ్ బుద్ధాన్ని కూడా మొత్తం అంతా వుడ్ తోనే చేశారు.
మాత్రం మన వాళ్ళందరూ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇటు చూడండి. నిజంగా వినాయక చవితికి మన వైపు వినాయకుడిని నించో పెడతారు కదా, అక్కడికి వచ్చినట్టు ఉంది. ఏ బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడికి ఇష్టమైన చెరుకులు, అట్టిపళ్ళు అన్ని పెట్టారు. అట్టిపళ్ళు ఇవన్నీ చెరుకులు, ఇంకా ఫ్రూట్స్ అన్ని పెట్టారనమాట పూలదండలు. ఎంత బాగున్నారంటే అంత బాగున్నారు. ఇక్కడ మధ్యలో ఏమో అమ్మవారి స్వరూపం, ఇంకా వెనకాతలు కూడా వినాయకులు బొజ్జగాని పై మూషికం ఏదైనా ఎత్తుకుతుంటే ఇగోండి ఇక్కడ భలే చూస్తుంది పైకి ఫ్రూట్స్ పట్టుకొని. ఇక్కడ చిన్న చిన్న మూషికాలు కూడా ఉన్నాయి, చిన్న చిన్న బుడ్డివి పాదాల దగ్గర. అన్ని వినాయకుడికి దండం పెడుతున్నట్టు, ఇంకా ఉండ్రాలు పట్టుకున్నట్టే. ఈ మధ్యలో నుండి వెళ్తే ఇంకో టెంపుల్ ఉంటది, గంట చూడండి ఎంత బాగుందో. ఇందాకటి నుండి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న టెంపుల్ ఇది. ఎంట్రన్స్ లో ఇలా 2 హస్తాలు పెట్టారు, మిడిల్ లో ఒక చిన్న బేబీ బుద్ధలా ఉంది. ఈ మధ్యలో ఏవో చిన్న పింగాని బొమ్మలు పెట్టారు అన్ని యానిమల్స్ తోని. లోపల చైనీస్ గోడే గానీ చూడడానికి మన భద్రకాళి అమ్మవారిలో ఉంటారు. లోపలికి వెళ్ళి చూద్దాం. ఈ స్తంభాల దగ్గర అగరత్తులు వెలిగించుకొని ఈ ఎంట్రన్స్ లోనే పెట్టేయాలి. లోపల టెంపుల్ లోకి ఎలా చేయరు అగరత్తులు. ఇక్కడ కూడా ఆఫరింగ్స్ ఏమైనా ఉంటే ఇచ్చుకోవచ్చు. అబ్బా ఎన్నాళ్ళకి చూసాను ఇక్కడ దీపాలు. అబ్బా లోపల విగ్రహం చూడండి అసలు ఎంత పెద్దది ఉందో. అసలు ఈ ద్వారాలే పెద్దవి అనుకుంటే ఇక్కడ ఈ బుద్ధాస్కి డబ్బులు కూడా అంటిస్తున్నారు, చిన్న కాయిన్స్, చిల్లర కాయిన్స్. ఇగో అన్నిటికన్నా చిన్న కాయిన్ కనిపిస్తుంది కదా రాగి కలర్ లో, అది సతాంగ్ అంటారు, అంటే పావలా లెక్క అనమాట. ఇక్కడ ఇంకా పైసలు కూడా వాడకంలో ఉన్నాయి. ఈయనైతే ఈ టెంపుల్ ని చూడకుండా వెళ్ళేదే లేదని పట్టుపట్టారు. స్తంభాల మీద పెద్ద పెద్ద డ్రాగన్ నోట్లో ఏమో చిన్న బాల్స్, గోల్డెన్ బాల్స్. ఇలా మధ్యలో ఏమో 1000 హస్తాల బుద్ధ, పైన ఏదో చక్రంలా పెట్టారు. ఇదంతా రియల్ టేక్కర్తో చేసిన విగ్రహం అంట. 18 మీటర్స్ హైట్తో ఎంత స్ట్రాంగ్గా చేశారంటే అంత స్ట్రాంగ్ చేశారు. ఒక డబ్బాలో పుల్లలేసి ఏదో ఒక పుల్ల కింద పడినంత వరకు గులకరిస్తున్నారు. 2 పడిపోయి ఏకంగా. ఆ స్టిక్ మీద నెంబర్స్ ఉంటాయి అనమాట. నెంబర్ బట్టి మన లక్ ఎలా ఉందో చూసుకోవచ్చు. మీరు ఎవరైనా కాంచర్బురి వచ్చి టైం ఉంది అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి ఈ టెంపుల్. కానీ లైఫ్లో చాలా మంచి ఎక్స్పీరియన్స్. నేనైతే ఎప్పుడు ఇలాంటి విగ్రహాన్ని చూడలేదు. ఇష్టంగా చూసే వాళ్ళకి కన్నుల పండగే. ఈ నైట్ అక్కడి నుంచి కదలట్లేదు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మొత్తం చుట్టూ వాల్స్ అన్ని స్తంభాలు ప్రతిదీ వుడ్డే. అసలు ఎక్కడ సిమెంట్ అనేదే కనిపించట్లేదు. నాకు తెలిసి కొన్ని వేల చెట్లు ఉపయోగించకపోతే ఇంత పెద్ద టెంపుల్ కట్టరు. అవతారాలు ఎన్నున్నా కానీ దేవుడు ఒకటే అని నమ్ముతాం మేము. జనాలు రకరకాల ఎలాగో ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా శక్తికి రూపం ఇచ్చి రకరకాల పేర్లతో పిలుచుకుంటారు అంతే. ఇలా లోపలికి వెళ్తున్న కొద్దీ అలా ఏవో బొమ్మలు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంతలా చెక్కారో, నున్నగా నూనె రాసినట్టు షైన్ అవుతున్నాయి ఒక్కొక్కటిని. వీటి ముందు ఈ చిన్న బ్లూ కలర్ స్తంభాలు ఉన్నాయి కదా, అవి హుండీలు. అవి యూజువల్గా అయితే చైనీస్ అందరూ ఇలాగ ఒక్కొక్క దాంట్లో కాయిన్స్ వేసుకొని తిరుగుతుంటారు చుట్టూ. బుడ్డోడికి బస్తాలతో కాయిన్స్ ఇవ్వాలి కానీ మొత్తం డిబ్బీలన్నీ నింపేస్తాడు. అందుకే మనోడికి వాళ్ళ డాడీ దగ్గర పంపించాను, ఆయన దగ్గరుండి వేయిస్తున్నారు. వీటన్నిటికీ సరదాగా మన బుడ్డమ్మ వేసుకొని వస్తుంది అనమాట ఒక్కొక్కటి. ఇంకా అందుకే పిల్లలు టెంపుల్కి వెళ్దామా అంటే గబుక్మని వద్దనరు. ఇలాంటివన్నీ చేయొచ్చని సరదా అలా ఒక్కొక్క దాంట్లో వేసుకొని వస్తుంది నెమ్మదిగా. ఈవిడ్ని గువానిన్ అని పిలుస్తారు. ఫీమేల్ వర్షన్ ఆఫ్ బుద్ధాలా కొలుస్తారు ఈవిడ్ని. ఈ బొమ్మలు అయితే రకరకాల పోస్టర్స్ లో ఉన్నాయి. వీటి గురించి మనకు అంత హిస్టరీ తెలియదు కానీ ఈయన నాకు ఈ టెంపుల్ గురించి నేను చెప్పినప్పుడు చాలా ఎక్సైట్ అయిపోయారు అనమాట. ఎందుకబ్బా ఎంత ఎక్సైట్ అయిపోతున్నారో అనుకున్నాను. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది అసలు ఆ విగ్రహం దగ్గర మనం చూడండి ఎంత ఉన్నామో. ఇంత స్పెషల్ ఉన్నాం లిల్లీపుట్స్ లాగా. ఇలాగా విగ్రహం ముందు నించొని పైకి చూస్తుంటే ఆ శక్తి మన వైపు చూస్తున్నట్టే అనిపిస్తుంది. ఆ కళ్ళు చూడండి. ఈ స్తంభాల మీద డ్రాగన్లు మాత్రం గొప్ప విచిత్రంగా ఉన్నాయి. ఈ చైనా వాళ్ళు పండగలు రావాలి కానీ డ్రాగన్లతో తెగ డ్యాన్స్ చేయించేస్తారు. ఆ ఫెస్టివల్ టైంలో మరి ఈ టెంపుల్ ఎలాగుంటుందో కానీ ఆ చుట్టూ చేతులు అయితే అద్భుతమే. అసలు ప్రతి ఒక్క చెయ్య కనిపించేలాగా డిజైన్ చేశారు. ఇవి ఆయిల్ దీపాలు కాదు, వ్యాక్స్ క్యాండిల్స్. ఇలాగ గ్లాస్లో కొవ్వెత్తులు పెట్టి అమ్ముతున్నారు. అసలు ఈ లోపల విగ్రహంతో కలిపి అంతా ఉడనే కాబట్టి ఈ దీపాలు లోపల పెట్టవట్లేదు, ఇలా బయట పెట్టాలి. ఈ స్తంభాలకి చుట్టూరానే తిరగాలన్నమాట. ఈ లోపలికి వెళ్ళడానికి ట్రై చేయకూడదు. మన వైపు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తాము, ఇక్కడ విగ్రహం చుట్టూ ప్రదక్షిణలు చేయొచ్చు. ఇలా చుట్టూ తిరుగుతుంటే ఏ పక్క ఎంటర్ అవుతున్నావు కూడా అర్థం అవ్వట్లేదు. 4 పక్కల ఒకలాగే ఉంది సేమ్. ఈయన ఎవరో దీన్ని తిప్పుతున్నారు. మామూలుగా ఇది ఏటో కూడా తెలీదు. మనం కూడా సరదాగా ట్రై చేద్దాము. ఏవో అక్షరాలు అయితే మాత్రం రాసున్నాయి చుట్టూను. ఇప్పుడు వరకు పిల్లలు దీంతో తెగ ఆడారు. అలా దీన్ని తిప్పుతూ దీని చుట్టూ తిరిగేద్దాం సరే. భలే ఉంది కానీ అది తిరుగుతున్నాడు చూస్తే మనకు కళ్ళు తిరుగుతున్నాయి. మనం గంట మాత్రం ఏ మూలన ఉన్నా కానీ మర్చిపోము. గంట కొట్టేద్దాం. ఇషన్ కొడతావు నువ్వు? మనోడు ఇంకా ఈ అరగంట వరకు ఈ బెల్తో ఆడతాను అంటాడు. కరెక్ట్గా కిందకి పెట్టారు అందరికి అందినట్టు. కింద పార్కింగ్ దొరికిన వాళ్ళు అందరూ అదృష్టవంతులు. కార్లు చల్లగా ఉంటాయి. ఇవన్నీ మండిపోతాయి, మామూలు కాదు. బగబగ మండిపోతాయి లోపలికి వెళ్ళేసరికి. రోజు మంచి ముహూర్తం ఏటో లాటరీలు తెక్కునేస్తున్నారు జనాలు.
ఇవ్వండి ఇక్కడ ఎక్కడ పడితే అక్కడే అమ్మేస్తున్నారు లాటరీస్. నన్ను కొంటారు ఇట్లా లాటరీ. అంత లక్ లేదంటే ఈయన ముందే అనేసుకుంటారు అన్నిని. మన లక్ గురించి మనకు తెలిసి ముందే వద్దులే లాటరీ లాంటి సాహసాలు డబ్బులు వేస్ట్ అనేసి అంత ఇష్టపడరు లాటరీలు అవి ఇవి అని. నేనే కోరినకి వెళ్తా అనమాట, సరదాగా ఒకటైనా కొనొచ్చు కదా అని. ఏదో బడ్డీలో ఉంది. నన్ను వాటర్ తీసుకుంటారా? బోల్డ్ వాటర్ ఉంది కదా, కొన్ని డ్రింక్ తీసుకుందాం. ఇక్కడ ఈ విలేజ్ మినియేచర్ ఉంది. ఒకప్పుడు విలేజ్ అంతా ఇలా ఉండేది అనుకుంటాను, పచ్చని చెట్లతోని అక్కడక్కడ ఇల్లులతోని ఒక పెద్ద బుద్ధుని విగ్రహంతో.